ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం దత్తాత్రేయ నమ. మనం ఈరోజు శ్లోక 15 గురించి చెప్పుకున్నాం. ఈ 15 శ్లోకంలో మన గురువు గారైన శంకరాచార్య, ఆది గురువు శంకరాచార్య గారు పంచకోశ వివరణ చేస్తున్నారు. పంచకోశ వివరణ, దానికి ఆత్మకు యొక్క సంబంధాలు, దీని గురించి మనం తెలుసుకుందాం. పంచకోశాలంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. మొత్తం 5 కోశాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్నాయి 5 కోశాలు: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ పంచకోశాలతో కూడుకున్నదే ఈ శరీరం. మన శరీర భాగకుడు కూడా స్వామి చెప్తున్నాడు, ఇంపార్టెంట్ పార్టీ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పంచకోశాల గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఉపనిషత్తులు ఈ కోశాల గురించి సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయంటే, రమణ మహర్షి చెప్పాడు, నేను హూ యామై అని మనం ప్రశ్నించుకొని అంతర్గతంగా పోతురే నీకు దాని యొక్క ఈ కోశాల వివరణ తెలుస్తుంది. ఎప్పుడైనా స్వామి చెప్పింది ఒకటే. ఏ స్వామి? మనకు రమణ మహర్షి గురువుగారు చెప్పింది ఏంటంటే, హూయామని ప్రశ్నించుకొని నువ్వు లోపల విచారణ, బహిర్ముఖంగా విచారణ కాదు, అంతర్ముఖ విచారణ చేస్తే నీకు విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, తర్వాత ఇటు కోసాలని ఇటు అన్నమయ కోసం, ఇటు కిందికి వెళ్ళిపోతావు నువ్వు. లాస్ట్కు ఇవన్నీ నేను కాదు ఈ 5 కోశాలు నేను కాదు అనుకుంటే అప్పుడు నీకు ఆత్మ దొరుకుతుంది. నేతి 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 అని తీసేయాలి. వీటన్నిటిని తీసేయాలి. ఈ శరీరం ఉంది నేతి, కళ్ళు ఉన్నాయి నేతి, ఈ కోశాలు 5 కోశాలు, మనం 5 కోశాలు ఈ నేతి అని నువ్వు లోపల అంతర్ముఖంగా ప్రశ్నించుకుంటూ విచారించుకుంటూ పోతే నీకు లభ్యమయ్యేది ఆత్మ ప్రకాశము. అదే ఆత్మజ్యోతి అంటారు. అది బహుప్రకాశవంతమైనది. నీ సూర్యుడి ప్రకాశం కన్నా కూడా ఎక్కువ చైతన్యవంతమైనది. అదే నీ శరీరానికి మొత్తానికి సాక్షి. నీ శరీరానికి మొత్తానికి అది చైతన్యం కలిగిస్తున్నది. ఈ శరీరానికి చెయ్యాడవలన, నువ్వు కళ్ళతో చూడవలన, నోటితో మాట్లాడవలన, చెవులతో వినవలన ఒక చైతన్యం లేనికి కాదు. ఆ చైతన్యాన్ని ఇచ్చేదే ఆత్మ చేయబట్టే నువ్వు అన్ని విధాలా నీ శరీరాన్ని వాడుకోగలుగుతున్నావు. కాబట్టి నీ ఆత్మ ఎంత ముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. అందుకని ఈ ఆత్మకి, ఈ శరీరానికి స్వామి కానీ శంకరాచార్యులు కానీ మనకు బోధిస్తున్నారు. అయితే 3 మతాలు కూడా ఇవే వస్తున్నాయి. ఆ త్రిమతాచార్యులు కూడా వీళ్ళు కూడా చెప్పారు, ఆత్మ, జీవుడు, దైవం, వీటిని గురించే వాళ్ళు కూడా చెప్పారు. ఆత్మ, జీవ, బ్రహ్మం. దేవుడు అంటే బ్రహ్మం. వీటి గురించి తెలుసుకోవడం మనం ఇదే ఉన్నాయి. ఆత్మ అంటే మానవ శరీరం, మానవం. జీవుడు అంటే మనం ప్రాణం. బ్రహ్మ అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మ అంటే పరమేశ్వరుడు, సత్ప్రతి స్వరూపుడు. వీటి గురించి తెలుసుకోవడమే మనం విచారణ చేయాలి. అయితే ఈ 15వ శ్లోకం ఏం చెప్తుందంటే, పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థిత. పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థిత. పంచకోశాది అని పంచకోశాలతో సంబంధం వల్ల తత్మైవ
అంటే వాటిలాగే ఉన్నట్టుగా, ఆ కోశాలలాగలే ఉన్నట్టుగా నీకు అనిపిస్తున్నది. ఏది ఆత్మ. ఆత్మ శుద్ధమైన ప్రకాశమైంది. కానీ నీకు ఎలా కనిపిస్తుంది? తత్తన్మయ. నువ్వు ఆ విధంగా తత్తన్మ తత్తన్మయ. నీకు ఆత్మ ఎలా అనిపిస్తుందంటే ఈ శ్లోక ఈ పంచకోశాలలాగానే ఇవి వాటిలాగానే కనిపిస్తుంది ఆత్మ. కానీ ఆత్మ పరిశుద్ధమైనది, అది చాలా స్వచ్ఛమైనది, అది ప్రకాశవంతమైనది, చైతన్యవంతమైనది, దానికి రంగు ఏది లేదు. కానీ ఈ కోశాల వలన అట్లా అనుకుంటున్నాం అన్నమాట. అదే పంచకోశాది యోగేనా తత్తన్మయ స్థితాయి నువ్వు భావిస్తున్నావు. శుద్ధాత్మ ఆత్మ ఎటువంటిది? శుద్ధమైన ఆత్మ. అది నీలవస్త్రాది యోగేనా. నీలవస్త్ర స్ఫటికో యథ. స్ఫటికానికి నీలం గుడ్డ కింద చుడితే అది నీలంగానే కనపడుతుంది. ఎర్రగుడ్డ చుడితే ఎర్రగుడ్డలాగానే కనపడుతుంది. నల్లగుడ్డ చుడితే నల్లగుడ్డ. కానీ స్ఫటికం యాక్చువల్గా తెల్లగా ఉంది. ఆ స్ఫటికం ఏట తెల్లగా ఉందో ఆత్మ కూడా స్వచ్ఛమైనది. 24 క్యారెట్ బంగారం లాంటిది. దాంట్లో ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి కల్తీ లేనిది. గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు అది రంగులాగా కనిపిస్తుంది మీ కంటికి విచారణ చేస్తుందంటే ఈ కోశాల యొక్క కాంతి, కోశాల వల్ల నీకు ఆత్మ ఈ నీ శరీరంలో ఉన్న బాగా తత్వాల వల్ల అది అలా కనిపిస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు స్వచ్ఛమైనది, ఏ రంగుతో లేనటువంటిది అని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఈ శుద్ధాత్మ ఎప్పటికీ నిర్మలమైనది. ఆత్మ చెప్పగా ఆత్మ స్ఫటికం లాంటిది. అది దానికి నీరు వస్త్రం సమీపంలో ఉండటం, ఏ నీరు వస్త్రం పక్కన ఉండటం వల్ల నీలంగా అటు ఏ రంగు దగ్గర ఉంటే ఆ రంగు ప్రకాశిస్తుంది. కానీ అది స్ఫటికం, క్రిస్టల్. నీరు ఇన్నవాళ్ళ స్ఫటికమే అది. కానీ అది క్రిస్టల్గా నీలంగా కనిపిస్తుంది. దూరంలో ఉన్న ఆకాశం మనకి నీలంగా ఉంటుంది. అది నీలంగా ఉందా? సముద్రం కూడా దూరం అన్ని సముద్రం నీలంగా కనిపిస్తుంది. కానీ నీటి పట్టుకొని తేలిస్తే నీకు స్వచ్ఛమైన నీరు, దాంట్లో ఏ రంగు లేదు. అలాగనమాట ఆత్మ కూడా శుద్ధి ఒక రంగులా కనిపిస్తుంది, కానీ అది కాదు. పంచకోశాలతో కలియడం వల్ల అట్లా నీకు ఆత్మ వాటి యొక్క ఇది వల్ల అట్లా నువ్వు కనిపిస్తుంది. కానీ అది ఎటువంటి రంగు లేనటువంటి స్వచ్ఛమైనది, తెల్లగా స్వచ్ఛ ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైంది, స్వచ్ఛమైన ప్రకాశం. ఆ ప్రకాశం సూర్యుని కన్నా ఎక్కువ ప్రకాశం. మన ఈ జీవులంతా చైతన్యపరుచున్నది ఆ యొక్క ఆత్మనే. మనం సాక్షిభూతం ఆత్మనే. మనకు అన్నిటికీ ఆత్మకి ఎండిపోయిందంటే, ఈ శరీరం నుంచి ఎండిపోతే ఈ శరీరాన్ని కాచిపారుస్తారు. ప్రాణం పోయినట్టే కాచిపారుస్తారు. ఆత్మ మీ ప్రాణం. ఆత్మ అటువంటిది. ఎందుకంటే ఆత్మ లేకపోతే చైతన్యం లేదు. నీ చెయ్యి కళ్ళాడు, నీకు వాసన, ఈ పని చెప్పుతారు, ఏది పని చేయి, అప్పుడు మొత్తం పోతుంది. ఇక శంకర భాష్యంలో ఈ ఆత్మని ఏమని చెప్తారంటే దానికి ఆకారం లేదని చెప్పారు శంకర బాబు. దానికి రంగు లేదు, దానికి ఎటువంటి మార్పు లేదు, చేంజ్ లేదు, ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. ఆత్మ ఇవాళ ఒక రకంగా, రేపు ఒక రకం. మనం వృద్ధి చెందుతాం. ఈ శరీరం ఉన్నదే ఇవాళ ఉండదు, రేపు ఉండదు, రేపు ఉండదు, ఇది మార్పు చెందుతుంది. అది మార్పు చెందదు, వృద్ధి చెందదు, క్షీణించదు, నశించదు. దానికి ఏదీ లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఎట్లనో అదే దాని యొక్క ఆయన యొక్క భాగమే ఇది ఆత్మ. కాబట్టి ఆ గుణాలే ఉంటాయి. అది ఆత్మను గురించి మనం తెలుసుకోవాల్సింది. కోశాలతో ఈ పంచకోశాలతో కలిసినట్టు కనిపిస్తుంది, కానీ అది కలవదు. దేనికి కలవదు. అది సపరేట్గా ఉంటుంది. 24 గంటలు పనిచేస్తుంది. అది 3 కాలాలు అనేది ఉంటుంది.
ప్రకాశవంతమైనది, స్వచ్ఛమైనది. దానికి రంగు లేదు, మార్పు లేదు. అది తెలుసుకోవాలి మనం. ఇక అన్నమయ కోశం, ఇక మనం కోశాలు వద్దాం. అన్నమయ కోశం ఉంది. ఈ అన్నమయ కోశం ఎట్లా ఏర్పడింది అంటే ఆహారం వల్ల ఏర్పడింది ఈ శరీరం. ఈ శరీరం ఎంత ఈ మన సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరం పైన కవర్. మనం ఈ చొక్కా మనం వేసుకున్నాం, ఈ శరీరం మీద దాని మీద ఈ చొక్కా ఎట్లా వేసుకున్నామో ఆ స్థూల శరీరం మీద మనకు కనపడటం లేదు. ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరం మీద ఉన్నటువంటి కవర్ స్థూల శరీరం. అంటే ఈ కనపడే బాహ్య శరీరం స్థూల శరీరం అంటారు, కనపడిన దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. కారణమైనది ఈ పుట్టుకకు దీనికి కారణమైనది కారణ శరీరం అంటారు. ఈ మూడు కూడా మనిషి యొక్క జీవితానికి సంబంధం ఉంది. ఆ కారణం వల్లనే ఈ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని గైకుంటున్నది, తాను అనుభవిస్తున్నది. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్. కారణ శరీరం వల్ల నీ స్థూల శరీరం నీ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని ఆధారంగా చేసుకొని అనుభవిస్తున్నది. ఏది? సూక్ష్మ శరీరం. ఈ శరీరానికి సూక్ష్మ శరీరాన్ని ఈ శరీరానికి కారణం ఎవరు? కారణ శరీరం. అది ఎట్లా ఏర్పడుతున్నది? అది నీ పుణ్యాల వల్ల నీకు వచ్చేటువంటి ఈ ఆకారం. నీ చేష్టలు కూడా, నీవు చేసే కర్మను కూడా నీ పుణ్యాల వల్ల బట్టే నీకు భగవంతుడు రాసి పెడతాడు, విధిస్తాడు. అవే నువ్వు ఆచరిస్తుంటావు. ఇక్కడ ఆయన అక్కడ ఏది సంకల్పించాడో అదే విధంగా నీ మన పుణ్యాల ఫలితాల వల్ల మనకు ఆ భగవంతుడు మనకు లిఖిస్తాడు. ఆయన అక్కడ ఏదైతే సంకల్పించాడో అదే ప్రకారంగా మనకు ఇక్కడ జరుగుతుంది. దానికే మనం ఇక్కడ ప్రయాణిస్తాం. మంచిది ఉంటే మంచి సంకల్పాలు మంచిగా మనం బతుకుతాం, చెడుగా సంకల్పాలు లేకుంటే చెడుగా బతుకుతాం. ఇక్కడ దాన్ని తప్పించుకోవడానికి మనకు కాదు. మళ్ళీ ఇక్కడ మళ్ళా పుణ్యాన్ని మళ్ళీ చేస్తాం ఈ జీవితంలో. మళ్ళీ ఇవన్నీ చిత్త బాక్స్లో క్యారీడ్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళా సంచితాలుగా మళ్ళీ వచ్చే జన్మకు మళ్ళీ ఫార్వర్డ్ అయ్యి ఇలా పోతుంది. ఈ అన్ని అనుకునే ఈ స్థూల శరీరానికి కారణం అన్నం. ఈ అన్నమయ కోసం వల్లనే అన్నం మనం తీసుకునే ఆహారం వల్ల ఈ బాడీ ఏర్పడుతుంది. ఈ బాడీ పెరుగుతుంది. అది తీసుకునే ఆహార పదార్థం వల్లనే ఈ బాడీ పుడుతుంది, పెరుగుతుంది. కొన్నాళ్ళకు ఈ శరీరం నశిస్తుంది. అన్నం ఆధారం దీనికి. అన్నం ఆధారం సామెత కూడా ఉంది, అన్నాధారం ప్రాణగతం అని. అన్నం ఉంటేనే శరీరం ఉంటుంది. అన్నం కింద 4 రోజులు పచ్చబడితే శరీరం డౌన్ అయిపోతుంది. దాని అయిపోతే పోయింది మనం. అన్నం పడుతుంటేనే శరీరం పెరుగుతుంది. అన్నం ఉంటేనే హుషారుగా పనిచేస్తుంది. ఆహారం వల్లనే ఈ శరీరానికి శక్తి లభిస్తుంది. అందుకోసం అన్నమయ కోసం స్థూల శరీరానికి చాలా ఇంపార్టెంటు అని శంకరాచార్య వారు చెప్పారు. మనకు కూడా తెలుసుకున్న సంగతి. ఇక ప్రాణమయ కోసం ఏం చేస్తుంది? మరి అన్ని పెట్టాడు భగవంతుడు. అంటే శ్వాస, జీవశక్తి. శ్వాస అంటే ఏంటి? జీవశక్తి. మన ప్రాణం నిలబడాలంటే గాలి లేకుండా మన ప్రాణాధారం గాలి. పంచభూతాలతో తయారైంది కదా వస్తువు. అందుకనే పృథ్వీత్వ తత్వం శరీరం అయితే అందులో వాయుతత్వం మన శ్వాస. అది ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి పీల్చుకోవటం వదలటం. ఇలా
రాత్రి పగలనక మనం 24 అవర్స్ మనం ఈ గాలితోనే బతుకుతాం. ఆ గాలి కనుక మనం ముక్కు మూసుకుంటే 2 నిమిషాలు కూడా మనం బతకలేం. వాయువు ఇంపార్టెంట్ అటువంటిది. ఇది ప్రాణమిక అంటే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదాయ స్వాహ, సమానాయ స్వాహ అని మనం రోజు పూజ చేస్తుంటాం అంటారు. మనం రోజు పూజ చేసేది ఇప్పిస్తాం. అంటే ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. ఇది 5 రకాల వాయువు ఉంటుంది. ఇది మన రోజు నిత్య సంధ్యావందనంలో దీన్ని మనం ఈ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అనుకుంటూ మన రోజు ఈ గాలిని వాయుదేవుని పూజిస్తూనే ఉంటాం. ఇక పోతే మనోమయ కోశం ఉంది. మూడోది ఈ మనోమయ కోశం అంటే ఏంటి? అన్నిటికీ జీవితంలో ముఖ్యమైనది మనసేనయ. ఈ మనస్సు చేయబట్టే మనకి సంకల్పాలు, భావాలు, లేనిపోని భావాలు, లేనిపోని సందేహాలు అన్నీ ఏర్పడే మనసుతోనే. మనసు ఏదో వస్తుంది, దాన్ని చూసి సందేహపడచ్చు, ఇష్టపడచ్చు, సంకల్పం చేస్తుంది. అది నాకు కావాలంటుంది, అది నాకు వద్దంటుంది, ఇంకోటి కావాలంటుంది, ఇంకేదో చూసి సందేహం వస్తుంది. వాడు ఏదో చేస్తాడని సందేహం. లేనిపోని సందేహాలు, లేనిపోని భావాలు అన్నిటికీ కల్పనలు చేసేది మనసు. కల్పనలు చేసి ఇది బుద్ధికి అందిస్తుంది. బుద్ధి అందిస్తే అది బాగా ఆలోచించి జడ్జిమెంట్ ఇస్తుంది. కరెక్టే. మనసు చెప్పింది, ఒక సంకల్పం చేసింది, అది నాకు కావాలి, ఆ బత్తాయికాయ కావాలన్న బత్తాయికాయ కావాలంటుంది మనసు. చూసి కళ్ళతో చూసి మనసుకు చేరి మనసు ఏమంటుంది, నాకు ఆ బత్తాయికాయ కావాలని కోరుతుంది. కావాలనగానే కావాలంటే ఎమ్మటే బుద్ధికి చేరిపోతుంది. బుద్ధికి చేరిపోయి అది చెప్పాలి. అదే ఫైనల్ జడ్జిమెంట్. అది బుద్ధి నీకు బత్తాయికాయ మంచిదే, అది తీసుకో కొనని అది మళ్ళీ మనసుకు సందేశం పంపిస్తుంది. ఈ మనసు పట్టుబడుతుంది. ఈ బుద్ధి మనసు కలిపి మన స్థూల శరీరంతో శక్తితో అది స్థూల శరీరంతో దాన్ని కుక్కరిపిస్తుంది. కొనుక్కొని శుభ్రంగా స్థూల శరీరం తింటుంది, సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. అనుభూతి చెందింది సూక్ష్మం. దాన్ని తీసుకొని ఎంత అనుభూతిలో అనుభవించేది స్థూలం. అది భోగాయుతం. సూక్ష్మ శరీరం భోగాయుతం, భోగం చెందినది. ఇది అది తీసుకుంటే ఒక ఇది చేసే సంతానకర్త, ఇది సంతోషపడుతుంది. చేసిన పని అయితే ఒక సుఖపడుతుంది, ఇష్టపడుతుంది. ఆ చేసిన సంకల్పం మంచిగా లేకపోతే ఈ 2 శరీరాలు ఇష్టపడవు, బాధపడతాయి. ఆ బాధ మనకు ఈ స్థూల శరీరం ద్వారా సూక్ష్మ శరీరం తెలియపరుస్తుంది. మనకు అప్పుడు అనిపిస్తుంది ఎదురొక్కడని ఇక్కడ నొప్పి పుడుతుంది. తిన్నా కూడా ఆయన బాధేదనుకో, నీ శరీరానికే వస్తుంది బాధ. సూక్ష్మ శరీరం భోగాదం చేసి అది దానికైనా కూడా నీకే నీ స్థూల శరీరానికి తెలియజేస్తుంది. ఇదే ఇబ్బంది పడుతుంది, దీనికే గాయాలైతే, దీనికే పుండ్లు పడతాయి, దీనే అనుభవిస్తుంది. చేసేది మనసు, చేయించేది బుద్ధి. చేసేది ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో చేస్తుంది. అనుభవం లాస్ట్ మంచి అయినా చెడైనా అనుభవించేది సూక్ష్మ శరీరాలు. మళ్ళా ఇది దాని ఫలితం అనుభవించేది ఈ స్థూల శరీరం. ఇలా నడుస్తూ ఉంటుంది బతుకు. ఇక విజ్ఞానమయ కోశం ఉంది.
ఒక బుద్ధి. విజ్ఞానమయం అంటే విజ్ఞానం అంటే ఒక బుద్ధి, నిర్ణయ శక్తి, జడ్జిమెంట్. ఇందా చెప్పే మనసు సాధించిన బుద్ధిలోకి పంపిస్తుంది. ఆ బుద్ధి వీరికి ఇది అవసరమా కాదా, మంచా చెడా, ఇది అనేది నిర్ణయ శక్తి కలిగింది బుద్ధి. అది నిర్ణయం చేస్తుంది. బుద్ధి తన యొక్క వివేకం చేత నిర్ణయం చేస్తుంది. దానికి నేను అనే భావం ఉంటుంది. నేను అనే భావాన్ని కలిగి ఉంటుంది. ఆ కలిగి నాకు ఇది కావాలి, నేను అనే భావం ఉంది. నేను ఈ బత్తాకాయ తింటున్నాను, ఈ వస్తువుని నేను కొన్నాను, నేను బంగారం ఆభరణం కొన్నాను. అలాంటి నేననే భావం దానికి అహంకారం అదే జడ్జిమెంట్ చేస్తుంటే కర్తృత్వం కూడా అందుకునే అదే దాని కర్తృత్వం. ఎందుకంటే దాని దగ్గర జడ్జిమెంట్, మరి కర్తృత్వం దాని విజ్ఞానం బుద్ధి. ఇకపోతే ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలో సుషుప్తావస్థలో మనకి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ 3 అవస్థలు ఉన్నాయి. ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం మేలుకొని ఉంటాం, ఈ పని వేసుకుంటూ ఉంటాం. మనకు అప్పటి అది మనకు తెలిసిపోతూనే ఉంటుంది. రాత్రి కాగానే మనకు చీకటి పడుతుంది, పండుకొని నిద్రపోతాం 9 10 అప్పుడు నిద్రలో ఏ స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం దీర్ఘంగా వస్తాయి. ఆ కళలు ఎన్ని చిత్రంగా వస్తుంటాయి. సుఖమైన కళ వస్తుంది, ఆనందం వస్తుంది, కష్టం వస్తుంది, నిష్ఠూరం వస్తుంది, దుఃఖం వస్తుంది. అందులోనే అన్ని నిజంలాగానే మనం బయట ప్రపంచంలో ఎక్కడైతే చేసామో అక్కడ కూడా అలాగే చేస్తున్నట్టుగా అన్నీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ స్వప్నం అది స్వప్నావస్థ. ఈ సుషుప్తావస్థలో గాఢాంధకారం, నీకేమీ తెలియదు, నిద్రపోతావు. ఎట్లా పోతావంటే నిద్ర గాఢాంధకారం నిద్ర డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయావంటే నీకు పక్కన తాకినా తెలియదు, పిలిచిన స్పృహ రాదు, నీకు తొందరగా రాదు. నీకు ఈ పక్క మీద పాము వెళ్ళిపోతున్నా కూడా నీకు తెలియదు. ఎవరైనా ఎత్తుకోబోతుందని పక్కన సామాను నీకు తెలియదు. స్పృహ అనేది నీకు గుర్తుపడడం కష్టం. అది ఆనందమయ సుషుప్తావస్థ. తెల్లారి తల్లి లేస్తాం, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు రాత్రి ఏంటో కానీ బాగా నిద్ర పట్టింది, అసలు గాఢ నిద్ర పట్టింది, అసలు ఏం ఒళ్ళు తెరవలే నాకు, భలే నిద్ర పట్టింది నా రాత్రి మాత్రం అని ఫీల్ అవుతాం. భలే నిద్ర పట్టిందని ఫీల్ అయ్యి హాయి ఉంది ప్రాణం. రాత్రి నిద్రపోయారు కల్లా నా ప్రాణం నిన్నల్లా అలసిపోయింది. రాత్రి మంచి నిద్ర పట్టడం వల్ల హాయిగా ఉందని ఫీల్ అవుతాం. అదే ఆనందం. ఆ తెలియని అజ్ఞాతంలో నీకు దొరికినటువంటి ఆనందం అదే ఆనందమయ కోసం. నీకు అజ్ఞాతంలో నీకు అనుభవించే ఆనందమే ఆనందం. అక్కడ పరమశాంతం ఉంటుంది, నీకేం తెలియదు కదా. ఇక నువ్వు ఏ పని చేసి నిద్రపోతుంటావు కాదు. మరి నీకు శాంత మనసుతో పనిచేయదు, ఏది పనిచేయదు. ఒక శ్వాస మాత్రం పనిచేస్తుంది. అదే ప్రాణమే శ్వాస మాత్రం పనిచేస్తుంది. కాబట్టి నీకు అప్పుడు ఈ ఆనందం కంటే ఎందుకుంటుంది. తెల్లవారితో మనం లేస్తేనే ఈ ప్రపంచకాలం చూస్తేనే మనకు కత్తితో ఊహించాలని, భోగించాలని, అది కావాలి ఇది కావాలని కోరికలు, కర్మ చేస్తుంటాం, దాన్ని అనుభవిస్తుంటాం, దాని ఫలితాలు అనుభవిస్తాం. అది కావాలంటాం, ఇది కావాలంటాం, జాగ్రత్త అవస్థ వచ్చి అన్ని కోరికలు, ఇష్టలు, భావాలు, సంకల్పాలు అన్నీ ఏర్పడతాయి. అదే గాఢాంధకార ఇది ఉంటుంది. కాబట్టి ప్రశాంతం ఉంటుంది, నిద్రపోతావు, ఆనందం తీరుతుంది. ఇదే ప్రశాంతం నీకు బ్రహ్మానందంలో సత్యస్వరు ఆత్మజ్ఞానానికి నీకు లభింపదీసుకుంటే నీకు అప్పుడు దొరికేది ఈ ఆనందం కంటే అసలైన ఆనందం. అది
నువ్వు ఈ స్వల్ప ఆనందానికే నువ్వు ఆనందపడుతున్నావే, అసలు ఆనందమైనటువంటి ఆత్మానందాన్ని నువ్వు పొందితే ఎంత హాయి ఉంటుందో ఆలోచించుకో. అతి ఆత్మానందంగా దీనికంటే ఇంకా పైన ఇంకో ఆనందం ఉంది, అది బ్రహ్మానందం. సాక్షాత్ పరమాత్మ ఇక్కడ ఆత్మను చూస్తే నీకు ఆత్మానందం, అక్కడ పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ ఆత్మానందం కలగగానే నీకు ఎంట్రన్స్ గేట్ తీస్తారు. ఎక్కడ? సత్తు ప్రచిత్ స్వరూపంలో చిదాకాశంలో ఉండే సత్తు చిత్తు ఉన్నటువంటి పరబ్రహ్మ దగ్గరికి నువ్వు చేరుకుంటావు. అక్కడ ఆ సత్య స్వరూపుని దర్శన భాగ్యం నీకు లభించిందంటే అది బ్రహ్మానందం. ఆనందం దొరికితే అసలు మనకి ఏ ఆనందమో అవసరం లేదు. ఒక్క నిద్రపోయిన దానికి ఆనందపడితే ఆత్మానందానికి ఎంత ఆనందపడాలి నువ్వు? ఆ బ్రహ్మానందం దొరికితే ఎంత ఆనందపడాలి? ఆ బ్రహ్మానందం కనుక మనకు లభ్యమైతే ఇక మనకు జీవితం అనేది లేదు, ఇక జన్మలు లేవు, పునర్జన్మ ఉండదు. ఎప్పుడు ఆనందం, సకల ఆనందం, ఎల్లవేళ ఆనందం. మనం దాన్ని కోరుకోవాలి. ఈ టెంపరీ ఆనందాలు మనకెందుకు? మనకు పుణ్యం వద్దు, పాపం వద్దు, మంచి వద్దు, చెడు వద్దు, ఏది వద్దు. మనకు కావాల్సింది ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం తీసుకుంటే ఆ బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం వస్తే సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం కనపడతాడు. సచ్చిదానంద దొరికితే బ్రహ్మానందం అనిపిస్తుంది. అదే సచ్చిదానంద స్వరూపం. అంతకు మించింది మనకు ఏవి మనకు కావాల్సిన కోరికలు పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకొని మనం సాధించిన రోజున నిత్యము సచ్చిదానందమే కావాలి అని కోరుకుంటే అంతకంటే భాగ్యం మనిషికి. ఇక ఇది ఈ మానవ జన్మ ఇచ్చిందే దాని కొరకు కొట్లాడండి, దాని కొరకు పాకులాడండి, దాని కొరకు కొన్ని మీరు జన్మ ధరించకూడదు. అదే చెప్తున్నాడు శంకరాచార్యుడు. స్ఫటిక ఉపమా అని చెప్పింది. స్ఫటికం అది రంగు లేదు, స్వచ్ఛమైనది. ఇది ఆత్మ గురించి చెప్తున్నాడు, స్వచ్ఛమైనది. అట్లనే పరబ్రహ్మం కూడా స్వచ్ఛమైన వాడు, స్ఫటిక ఉన్నవాడు అని చెప్తున్నాడు. అవి మనకి ఎంత కనపడేది, ఎర్రగా బుర్రగా ఎన్ని కనపడేవాడిని ఏ వస్త్రంలాగా అడ్డుపడితే అది ఆ యొక్క ఆత్మ అలా ప్రకాశిస్తుంది. పరబ్రహ్మ నీకు అలా కనపడుతున్నాడు. నువ్వు ఎర్ర కలర్ పెట్టుకుంటే ఎరుపుగా కనపడుతుంది వస్తువు, పచ్చ కలర్ పెట్టుకుంటే పచ్చగా కనపడుతుంది. రంగులు మారుస్తుంటే రంగులు ఆ ఎరువు వస్తువు కూడా అలానే కనపడుతుంది. ఆ పరబ్రహ్మం కూడా నీకు అలానే కనపడతాడు. నువ్వు మార్చుకుంటున్నావు రంగుల్ని, అది మారదు, అది ఒకటే రంగు. ఆ పరబ్రహ్మం ఆత్మ ఒకటే రకంలో ఉంటాయి, ఒకటే శాశ్వతమైనవి. అవి స్వచ్ఛమైనవి, శాశ్వతమైనవి, అవి చైతన్యవంతమైనవి, ఎల్లవేళలా ఉండున్నది. ఆ ఆత్మ పరమాత్మ ఎల్లవేళలా ఉండేవాడు, శాశ్వతుడు వాడు. వాళ్ళని అర్థించండి. మిగతా ఎంత మనకు కనపడే ఈ కంటితో కనపడే వస్తువు ప్రతిదీ శాస్త్రం కాదయా, అది తెచ్చుకోండి. ఈ శరీర భావం పెట్టుకుంటున్నారు. నేను అంటే నేను శరీరాన్ని ఎందువల్ల వస్తుంది? నేను శరీరం అనేది అన్నమయ కోసంతో నీకు ఆ ఉద్దేశం వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన ఆత్మ పరమాత్మ దొరికిపోకుండా ఎంతసేపటికి నువ్వు బాహ్యంలోనే చూస్తున్నావు. ఈ కళ్ళతోని, ఈ నోటితోని మాట్లాడుకుంటూ, వినుకుంటూ, బాహ్య వస్తువులతో ఆనందపడుతూ, సుఖపడుతూ బాహ్యంలో లీనమైపోతున్నావు. కానీ అంతర్ముఖాన్ని చెంది రమణ మహర్షి లెక్క అంతర్ముఖంలో పోతే నేతి అనుకుంటే ఈ పంచకోశాలు నీకు రావు, ఆత్మే మిగులుతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుడిని, నేను అందంగా లేను, నేను అందంగా ఉన్నాను, నేను గొప్పవాడిని, నేను చదువుకున్నాను, ఎంఏ పాస్ అని. ఇవి విద్యలు కావు, ఈ షోకులు కావు, ఇవి శాశ్వతాలు కావు. నీ అందం క్షణికం, నీ జీవితం క్షణికం, నీదంతా క్షణికమే.
నీ నేనే కర్తను భావిస్తున్నావే అంత ఇది. నేనే అనుభవిస్తున్నాను అనుకున్నావే అంత కల్లా. ఈ నేను అనే భావం, నేను నాది, ఈ రెండు కూడా నిజం కావు. నిజమైనది ఏంటి? ఆత్మ. నిజమైన ఈ ఎన్నిటికి నీకు చైతన్య శరీరానికి చైతన్యవంతం చేసేది ఏది? ఆత్మ. ఆ చైతన్యం వల్ల నువ్వు ఈ శరీరాన్ని పనిచేస్తున్నావు, ఇవన్నీ కోరుకుంటున్నావు, వీటితో తాత్మ్యం చెందుతున్నావు, ఈ జగత్తులో లీనమైపోతున్నావు. ఆత్మ చైతన్యమే లేకపోతే నీవు లేవు, నువ్వు అనుభవించలేవు. ఇదే చెప్తుంది తైత్రీయ ఉపనిషత్తు, బృహదారణ్య ఉపనిషత్తు ఇదే చెప్పింది. నేతి తీసే కోసాలు గీసాలు అన్నీ పోతాయి, మిగిలేది ఆత్మే. నీకు మిగిలేది ఇది అన్నీ పోతే నీకు మిగిలేది ఆత్మే. కోశాలు ఎన్ని కూడా ఉపాధులు. మట్టితో కుండ తీసినట్టుగా ఆ మట్టి ఉపాధి. అట్లనే ఈ పంచభూతాలు చేయబడింది శరీరం. ఇదంతా పాంచభౌతిక శరీరమే, అంటే ఉపాధి. ఒక కుండ లాంటి వాడు ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు ఈ శరీరం. దీనికి గ్యారంటీ లేదు. కుండకు గ్యారంటీ ఉందా? ఆ మట్టితో రాసిన కుండ మట్టి ఉపాధి. అట్నే పంచభూతాలు నీకు ఉపాధి ద్వారా చేయబడితే ఈ శరీరం. ఎంత ఉపాధి తత్వం. ఈ శాస్త్రం కాదని నీకు తెలుసు, అయినా వాటి దొరికే పోతావు. కానీ శాశ్వతమైన వస్తువు దగ్గరికి ఎవ్వరు. జీవుడు పరమాత్మ రెండు ఆధారిస్తున్నాయి. అంటే ఆత్మ, జీవుల్లో ఉన్న ఆత్మ ఆ ప్రపంచ సృష్టిని, అన్ని లోకాన్ని చైతన్యం చేసిన పరమాత్మ ఒక్కడే. అవి రెండు శాస్త్రాలు, అవి రెండు చైతన్యవంతాలు, అవి రెండు ప్రకాశవంతాలు. అవి రెండు మాత్రమే ఎల్లప్పుడూ దాన్ని ఏమంటారు, మనం భూతకాలం త్రికాల ఉన్నాడు. దాన్ని చేరుకుంటే సత్యస్వరూపాన్ని చేరుకుంటే మన యొక్క ఆత్మజ్ఞానం, ఆత్మను దర్శించాలి. ఆత్మను దర్శిస్తే పరమాత్మ దర్శిస్తాం. అదే సచ్చిదానందం, అదే బ్రహ్మానందం చేరుకోవాలండి. ఓ స్వస్తి స్వస్తి స్వస్తి.